చెప్పండి ఇద్దరు. ఎట్సా టెల్సా? పడింది. పేరు చెప్పు. ప్రకాష్, అభి, కెప్టెన్ ఈరోజు మా దోస్తుగానికి దావత్ ఇస్తున్నా, సిగరెట్ దావత్. ఈరోజు సిగరెట్ తాగుతున్నాం. ముట్టిగ్లాడి హరి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందిరా, ఇంటి మీద పొగ వస్తుందిరా, పోదాం పారా మామ.
ఏం చేస్తుర్రా ఇంత చిన్న పిల్లలు సిగరెట్ తాగుతుర్రా ఈరోజు వాళ్ళకు దొరికితే చచ్చిపోతాం రా మనం. చూడరా చూడండి రా. రే వాళ్ళు వస్తుండ్రా, దక్కుర్రా దక్కుర్రి. అవునరా, మన ఏం దాచుకున్నాం బాధరా. మన అన్నకి చెప్తాం పారా. ఎందుకు కొట్టిర్రా మామ? సిగరెట్ తాగుతారని చూసినాం, అయితే వాళ్ళని పట్టుకుంటే కొట్టిరాళ్ళు. కొట్టిరా నాకు కింద ఓడే ఈడ ఈడ నొప్పి మొత్తం లేస్తుందన్నా. వాళ్ళ పని అన్నకి చేద్దాం రా. ఎవరు కొట్టిర్రా మిమ్మల్ని? తమ్ముళ్ళు కొట్టిరన్నా. ఎందుకు కొట్టిర్రా? అసలు వాళ్ళు ఎందుకు కొట్టిరు? వాళ్ళు సిగరెట్ తాగితే మేము చూసినాం, అయితే వాళ్ళ దగ్గర పట్టుకుంటే వాళ్ళు కొట్టిరనా. సిగరెట్ తాగుతారు. వాళ్ళకి ఏమైనా చేద్దామన్నా? అవునా, వాళ్ళని చంపేద్దామన్నా. వాళ్ళకి ప్లాన్ చేసి వేసేద్దాం రా. అవునన్నా, చంపేద్దామన్నా. మమ్మల్ని ఎప్పటి నుంచి గెలుకుతున్నారా అన్న? వాళ్ళకు మంచి ప్లాన్ వేసేద్దాం కొడుకులని. అవునన్నా, తమ్ముళ్ళని కొడదామన్నా ఫస్ట్. ఎట్లయినా ప్లాన్ చేసి వాళ్ళ తమ్ముళ్ళని పట్టుకుంటే ఆ వినోద్ గాడు ఎట్లయినా చిక్కుతాడు. అవునన్నా, కానీ ఎట్లయినా వేసాలన్నా. అవునన్నా. సరేరా తమ్ముడు, ఓకే ప్లాన్ చేద్దాం పాడనా. మనం చేసిన ప్లాన్ ఒక్కటంటూ ఫెయిల్ అయింది లేదు. అవునన్నా, ఈసారి మామూలు ఉండదు. ప్లాన్ కానీ నరకం చూపిద్దాం కొడుకుని.
సరే అన్న. సరేనా పదండ్రా తమ్ముడు, ప్లాన్ చేద్దాం, మంచి ప్లాను. పోదాం పా అన్న. పెన్ను పేపర్ తీసుకురా పోరా. ఒక ప్లాన్ సరే అన్న. ఒక మంచి ప్లేస్ చూడండి, ఆడ మనం ప్లాన్ వేసుకుందాం. పా అన్న. మనం ప్లాన్ స్టార్ట్ చేద్దాం. అవునురా తమ్ముడు, వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు, తర్వాత మనం ఇటు ఉందాం, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తారు వాళ్ళు, ఇటు నుంచి అటు పోతారు మళ్ళీ, తర్వాత మనం ఇక్కడ కూర్చుందాం. సరే అన్న. తర్వాత వాళ్ళు ఎట్లనైనా మనకు చిక్కుతారు, ఇటు అందరం కలిసి వేసేద్దాం కొడుకులు. అర్థమైందారా మీకు? అర్థమైందన్నా? మన ప్లాన్ ఎవరికి తెలియద్దు. మనం ఇప్పుడు ఈ ప్లాన్ని కాల్చేద్దాం అగ్గిపెట్టదేరా. ఇగో అన్న. నడవండి ఇక, పోయి ఆడ కూర్చుందాం. ఏం పని చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటారా మీరు? నాకు తెలియదా? మీరు చేసే లంగా పనులు నా కళ్ళతో చూసినారా, నా 2 కళ్ళతో చూసినారా? ఒకటే మాట, స్కూల్కి పోవాలి మళ్ళా ఇంటికి రావాలి, స్కూల్కి పోవాలి మళ్ళా ఇంటికి రావాలి. మీకు తినే కాడ ఏమైనా తక్కువ అయితే అప్పుడు అడగండి, తినే కాడ అస్సలు తక్కువ చేయను. ఏమైనా తినండి, ఏమైనా చేయండి, కానీ సిగరెట్లు అనుకుంటా, మందు అనుకుంటా మాత్రం ఆ చెడ్డ అలవాటు సైడ్ పోకండి. సో మీ ఇష్టం. మీ వల్ల 10 మంది చెడిపోతుర్రా బయట, మీ వల్ల 10 మంది చెడిపోతుర్రు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒక 4 చెడిపోతారు ఈజీగా. అదే ఆ చెడిపోయిన వాళ్ళని దారిలో ఎట్లెత్తే వాళ్ళు అనేది మీరు ఆలోచించి ఆ విధంగా వాళ్ళని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలో ఆ మైండ్ సెట్ ఆలోచించండి. అన్నం తిన్నారా? ఆ సిగరెట్ల జోలికి పడి ఏంద్రా ఇట్లా చిక్కిపోయారేంద్రా, నేను తినను మోరా ముందు. ఈ విధమైన పరిస్థితిలో మా తమ్ముళ్ళని చూస్తా అని అసలు అనుకోలేదు. వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చూడాలని నేను అనుకుంటుంటే వాళ్ళేమో నా పరువు తీనికి రెడీ అయ్యారు. సో వాళ్ళని ఎట్లయినా సరే కొట్టో తిట్టో నచ్చజెప్పో వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెడితేనే కదా అన్నగా నా ఒక బాధ్యత తీరేది. సో వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకొద్దామనే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం.